नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नगुला पंचमी के अवसर पर बड़ी संख्या में महिला श्रद्धालुओं ने वागराम शहर के दयानंद कॉलोनी स्थित श्री कनक दुर्गा माता मंदिर परिसर में भाग लिया और भगवान सुब्रह्मण्येश्वर नागेंद्र स्वामी की हल्दी और केसर वाले दूध से विशेष पूजा की। ग्रेटर वरंगल के 27वें डिवीजन के दयानंद कॉलोनी में श्री कनक दुर्गा मंदिर के परिसर में जुब्बी वृक्ष के नीचे नगुला पंचमी मनाई गई। शहर भर से सैकड़ों महिला श्रद्धालुओं ने बड़ी संख्या में मंदिर में भाग लिया और पारंपरिक रूप से नागेंद्र स्वामी को दूध, फल, हल्दी, केसर और केसर चढ़ाया और अपनी श्रद्धांजलि अर्पित की। इस अवसर पर कनक दुर्गा मंदिर विकास समिति के अध्यक्ष मीसला प्रकाश ने बताया कि मंदिर में उत्सव के लिए आने वाले श्रद्धालुओं को किसी भी प्रकार की परेशानी का सामना न करना पड़े, इसके लिए पेयजल कूलर और कतारें लगाई गई हैं। तेलंगाना 9 भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। శ్రీ దయానంద్ కాలనీ శ్రీ కనకదుర్గా మాత దేవాలయంలో నర్సంపేట రోడ్లోని ఉన్న శ్రీ కనకదుర్గా మాత దేవాలయము చాలా చరిత్రాత్మక దేవాలయము। ఈ దేవాలయంలో వందల సంవత్సరాల నుండి జుబ్బు చెట్టు కింద నాగేంద్రుడు వెలిసినారు। ఆ సందర్భంలో 7 రకాల పుట్టలో పాలు పోసుకుంటే దానికి మొక్కులు సమర్పించుకుంటే కోరిన కోరికలు ఇచ్చే కనకదుర్గమ్మ తల్లి నాగేంద్ర స్వామి ఇవాళ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ లేబర్ కాలనీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా కాశీబుగ్గ, దయానంద కాలనీ, ఓసిటీ, రామ్కి, ఈ గిర్మాజిపేట ఈ ప్రాంత ప్రజలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు శివనగర్ ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మహిళా మనులు పెద్ద ఎత్తున విచ్చేసి మహిళా సోదరమణులు పెద్దలందరూ కూడా విచ్చేసి ఆ యొక్క పుట్టలో పాలు పోసి మొక్కులు సమర్పించుకుంటున్నారు। మరి ముఖ్యంగా ఏంటంటే చరిత్ర ఉన్న చారిత్రాత్మకమైన కనకదుర్గా దేవాలయంలో కోరిన కోరికలు తీర్చే ఈ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు నాగేంద్రుడు భక్తులకు నాగల పంచమి రోజు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతాము। ఇలా మరీ ముఖ్యంగా ఏంటంటే కోరిన కోరికలు తీస్తారు కాబట్టి ఈ ప్రాంతం అంతా బాగుండాలని లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమం కూడా ఇలా కమిటీ పక్షాన పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అందరూ కార్యక్రమాన్ని విజయవంతం అందరూ కూడా కృషి చేస్తాము।